హలో ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసం మాత్రమే. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకు ప్రీవియస్గా 2013లో రిలీజ్ అయింది. మళ్ళీ 2026లో 400 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుంది. మరి దీన్ని అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన ఏజ్ లిమిట్ ఎంత? ఏ ఏజ్ లిమిట్ ఉంటే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు? ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చా? దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది? అసలు దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? దీని యొక్క శాలరీ అనేది కానిస్టేబుల్తో ఈక్వల్గా ఉంటుందా? అండ్ అలానే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్లో ఈవెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? వీటన్నిటి గురించి మీకు తెలుసా? తెలియకపోతే మాత్రం ఈ వీడియో మీకోసం మాత్రమే. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఎవరైతే యూనిఫామ్ జాబ్స్ని లక్ష్యంగా పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే 2026లో జాబ్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, మనం చూసుకున్నట్టయితే ఆఫ్టర్ 2013 మనకి 2013 నోటిఫికేషన్ తర్వాత ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మళ్ళీ 2026లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి ఎన్ని వేకెన్సీస్తో రాబోతుంది? 400 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుంది. మనం ఏపీ జాబ్ క్యాలెండర్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. బట్ మనకి ఈ జాబ్ క్యాలెండర్ రాబోతున్న నోటిఫికేషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 400 వేకెన్సీస్ అనేవి మనకి ఒక బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు? ఇది 2013 తర్వాత మళ్ళీ 2026లో రిలీజ్ అవబోతుంది కాబట్టి దీని యొక్క వర్క్ అనేది కానిస్టేబుల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. కానిస్టేబుల్కి ఉన్నంత స్ట్రెస్ఫుల్ వర్క్ అయితే దీనికి ఉండదు అనమాట. దీనికి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వర్క్ అనేది. దీని యొక్క ఏజ్ లిమిట్ ఎంత? 18 నుంచి మినిమం ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ మినిమం ఏజ్ లిమిట్ ఎంత? 18 నుంచి 30 ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా జీవోస్ పాస్ చేయొచ్చు, మేబీ ఎక్స్ట్రా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కోసం, మనకు తెలీదు. సో నోటిఫికేషన్ వచ్చాక మనం చూడాలి దాని గురించి. ఎందుకంటే తెలంగాణలో మనం ఆల్రెడీ చూసాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి జియో నెంబర్ 122 ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 2 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చాక కూడా మేబీ ఏజ్ లిమిట్ అనేది జియోస్ పాస్ చేసి ఏజ్ లిమిట్ అనేది పెంచే అవకాశాలు ఉండొచ్చు. సో దీని యొక్క మినిమం ఏజ్ లిమిట్ ఎంత? 18 నుంచి 30 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? మనం కానిస్టేబుల్కి చూసుకున్నట్టయితే మినిమం ఇంటర్ అర్హత ఉండాలి ఖచ్చితంగా. బట్ ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మినిమం 10th అర్హత అయితే ఉండాలి. మరి హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా? దీనికి ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా, ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళ ఎవరైనా సరే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ జాబ్స్కి అప్లై చేసే అవకాశం అయితే మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. బట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మనకి 10th అర్హత అయితే మినిమం 10th పాస్ అయితే ఉండాలి. అండ్ అలానే దీని యొక్క హైట్ అనేది ఎంత ఉండాలి? మెన్కి సెపరేట్గా ఉంటుంది అండ్ అలానే ఉమెన్కి సెపరేట్గా ఉంటుంది. మెన్ యొక్క హైట్ చూసుకున్నట్టయితే 165 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఉమెన్ యొక్క హైట్ మనం గమనించినట్టయితే 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నా సరే కానిస్టేబుల్తో కంపేర్ చేసుకుంటే హైట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అంటే హైట్లో తేడా ఉంది అండ్ అలానే సెలెక్షన్ ప్రాసెస్లో కూడా ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటుంది. మరి దాని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక్కసారి మన దగ్గర ఉన్న కోర్స్ గురించి కంప్లీట్గా చూద్దాం. సో మన దగ్గర ఉన్న కోర్స్ గురించి ఎందుకు మేడం ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు అని మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు. ఎందుకు మన దగ్గర ఉన్న కోర్స్ని పర్చేస్ చేయమంటున్నాం అంటే మన దగ్గర ఉన్న లేటెస్ట్ వీడియో క్లాసెస్, మెటీరియల్స్, మాక్ టెస్ట్ అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా బెస్ట్ ఫ్యాకల్టీతో మనం డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే ఇవన్నీ కూడా ఏ కోర్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయో ఏపీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ కోర్సెస్ అయితే మన దగ్గర ఉన్నాయో ఎండోమెంట్ అయినా సరే, హాస్టల్ వెల్ఫేర్ అయినా సరే,
వీటన్నిటికీ సంబంధించి ఏపీఎస్సీ అండ్ కానిస్టేబుల్ వీటన్నిటికీ సంబంధించి కూడా మన దగ్గర కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 2 days వ్యాలిడిటీతో మనం అయితే ఒక బంపర్ ఆఫర్ని పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే ఆల్రెడీ మనం ఇండిపెండెన్స్ డే ఆఫర్ పెట్టడం జరిగింది, ఎవరైతే ఆఫర్ని మిస్ అయ్యామని ఇప్పటికీ నిరాశ పడుతున్నారో వాళ్ళెవ్వరూ కూడా ఈ ఆఫర్ని అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఈ ఆఫర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందో లేదో మనం చెప్పలేం. బట్ ఆఫర్ ఉండేటప్పుడే మీరు వెంటనే కోర్స్ని పర్చేస్ చేయండి. ఈ అన్ని కోర్సెస్ కూడా 6 months వ్యాలిడిటీతో 999కి మనం అయితే అందించడం జరుగుతుంది. మనం ఇప్పుడు ముఖ్యంగా ఏపీఎస్సీ అండ్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1 year వ్యాలిడిటీతో 999కి మనం కంప్లీట్ కోర్స్ని అందిస్తున్నాం. అందులో లేటెస్ట్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, మాక్ టెస్ట్లు ఉన్నాయి, అండ్ అలానే ఎగ్జామినర్ అనేవాడు ఎలా ఇస్తాడో అని ఫ్రెష్గా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ డౌట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం పూర్తిగా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా మనం అందించడం కేవలం 999కి 1 year వ్యాలిడిటీతో ఇవన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది. అండ్ అలాంటి 6 months వ్యాలిడిటీతో 750 రూపీస్కే మొత్తం కంప్లీట్ కోర్స్ని అందించడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ 2 days మాత్రమే ఉంటుంది. సో ఆఫర్ ఉండేటప్పుడే వెంటనే ప్లే స్టోర్లోకి వెళ్ళి మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటే డెమో క్లాసెస్ని ఖచ్చితంగా చూడండి. చూసి కోర్స్ నచ్చినట్టయితే కోర్స్ని పర్చేస్ చేయండి. సో దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది కానిస్టేబుల్కి అండ్ అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్కి డిఫరెంట్గా అయితే ఉంటుంది, ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటుంది. మనం కానిస్టేబుల్కి చూసుకున్నట్టయితే 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి ఉండదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. మరి అది ఏంటి? ఇక్కడ దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ కనుక మనం గమనించినట్టయితే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఇది రిటర్న్ ఎగ్జామ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక టెస్ట్ అనేది ఉంటుంది, ఆ టెస్ట్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే పీఈటీ, పిఎంటీ అనేవి ఉండడం జరుగుతాయి. అండ్ అలానే ఇందులో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ అలానే దాని బేస్డ్ మీద మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్డ్ మీద మనకి మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి మెడికల్ ఉంటుంది, అండ్ అలానే సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది మెయిన్గా 3 stagesలో అయితే ఉంటుంది. మరి ఆ స్టేజెస్ ఏంటి, ఏ స్టేజ్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, దీని యొక్క స్టేజ్ 1 మనకి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పాం. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్, ఇట్స్ ఏ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. అంటే ఇందులో ఏముంటుంది అని అంటే రన్నింగ్ ఉంటుంది మనకి. సో రన్నింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రన్నింగ్లో మెన్కి సెపరేట్గా ఉంటుంది, ఉమెన్కి సెపరేట్గా ఉంటుంది. మెన్ అనే వాళ్ళు 4 kilometers డిస్టెన్స్ అయితే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ఇన్ 20 minutes. 20 minutesలో ఈ 4 kilometers రన్నింగ్ని చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు. సో 20 minutesలో కనుక కంప్లీట్ చేయకపోతే 4 kilometers రన్నింగ్ని వాళ్ళు క్వాలిఫై అయితే అవరు. గుర్తుపెట్టుకోండి, మనకు మెయిన్గా ఫస్ట్ కానిస్టేబుల్లో ఉన్నట్టు ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఇక్కడ ఫస్ట్ మనకి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో గ్రౌండ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో గ్రౌండ్ కూడా మీరు అలానే ప్రిపేర్ అవ్వాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముందుగా రన్నింగ్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఉమెన్కి మనం గమనించినట్టయితే ఉమెన్ 2 kilometer డిస్టెన్స్ని 13 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 13 minutesలో ఎవరైతే కంప్లీట్ చేయలేకపోయారో వాళ్ళైతే ఇందులోంచి ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయితే అవుతారు, క్వాలిఫై అయితే అవ్వరు. సో ఇందులో ఎవరైతే స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి వాళ్ళు మాత్రమే ఈ స్టేజ్ 2కి వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి ఈ స్టేజ్ 2లో ఏముంటాయి, మనకి పిఎంటీ ఉంటుంది, అండ్ అలానే పిఈటీ ఈవెంట్స్ కూడా ఉంటాయి. మనం ముందుగానే చెప్పుకున్న హైట్ అనేది మెన్కి 165 centimeters ఉండాలి, అండ్ అలానే ఉమెన్కి 152.5 centimeters ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్కి దీనికి కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. కానిస్టేబుల్ మెన్ అయితే 167 centimeters అయితే ఉండాలి, బట్ ఇక్కడ 165 centimeters అయితే ఉంది. సో కానిస్టేబుల్కి, ఎక్సైజ్ కానిస్టేబుల్కి సెలెక్షన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఇక్కడ పిఈటీ విషయంకి వచ్చేసరికి మెన్కి ఉమెన్కి కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. మరి మెన్కి 5 ఈవెంట్స్ అనేవి ఉంటాయి, బట్ ఉమెన్కి 3 ఈవెంట్స్ మాత్రమే ఉంటాయి. మరి మెన్కి ఉన్న ఈవెంట్స్ ఏంటి,
మెన్కి 5 ఈవెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. మెన్కి 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, అది మనం 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మెన్. అండ్ అలానే హై జంప్ ఉంటుంది, హై జంప్ 1.20 మీటర్స్ అయితే జంప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే లాంగ్ జంప్ 3.80 మీటర్స్. అండ్ అలానే షార్ట్ పుట్ మనం గమనించినట్టయితే వెయిట్ ఎంత ఉంటుంది, 7.26 kgs అయితే దీని యొక్క వెయిట్ ఉంటుంది. అండ్ అలానే ఎన్ని మీటర్స్ అనేది ఉంటుంది, 5.60 మీటర్స్ అయితే డిస్టెన్స్ అనేది వెళ్ళాల్సి షార్ట్ పుట్ అయితే ఉంటుంది. అండ్ అలానే 800 మీటర్ రన్నింగ్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈవెంట్స్లోనే మళ్ళీ మనకి 100 మీటర్ రన్నింగ్ ఉంది, 800 మీటర్ రన్నింగ్. మొత్తం కూడా మన ఈ పీఈటీ స్టేజెస్లో చూసుకున్నట్టయితే 3 రన్నింగ్ ఈవెంట్స్ అనేవి మనకు ఉండడం జరిగింది. ఇక్కడ ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్లో రన్నింగ్ ఉంది, అండ్ అలానే ఇక్కడ 100 మీటర్ రన్నింగ్ ఉంది, అండ్ అలానే 800 మీటర్ రన్నింగ్ కూడా ఉంది. 800 మీటర్ రన్నింగ్ని 2 minutes 50 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైంది కదా, మెన్కి ముఖ్యంగా 5 ఈవెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఉమెన్కి ఎలా ఉంటాయి, ఉమెన్కి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ముఖ్యంగా 3 ఈవెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఉమెన్కి మెన్కి కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఈవెంట్స్. ఉమెన్ మనం చూసుకున్నట్టయితే 100 మీటర్ రన్నింగ్ ఉంటుంది, ఇక్కడ 800 మీటర్ రన్నింగ్ అయితే లేదు. 100 మీటర్ రన్నింగ్ని 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే లాంగ్ జంప్ ఉంటుంది, ఈ లాంగ్ జంప్ని 2.75 మీటర్స్ డిస్టెన్స్ అయితే లాంగ్ జంప్ అనేది ఉంటుంది. అండ్ అలానే షార్ట్ పుట్ యొక్క వెయిట్ మనం చూసుకున్నట్టయితే 4 kgs వెయిట్ అయితే ఉంటుంది. అండ్ అలానే దీని యొక్క డిస్టెన్స్ 4.5 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలానే ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్స్ మాత్రమే. అండ్ ఇక్కడ మనకి స్టేజ్ 3 మనం గమనించినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది. కానిస్టేబుల్లో మనం చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఈవెంట్స్ అనేవి మళ్ళీ కామన్, షార్ట్ పుట్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఈవెంట్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఇక్కడ స్టేజ్ 3 రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. మరి దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది మనం చూసుకున్నట్టయితే 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. అండ్ అలానే 100 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. దీని యొక్క డ్యూరేషన్ మనం చూసుకున్నట్టయితే 2 అవర్స్లో మన ఈ 100 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఈ ఎగ్జామినేషన్ అనేది ఏ స్టాండర్డ్లో ఉంటుంది మనం ముందే చెప్పుకున్నాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మనం మినిమం అర్హత ఏంటి, 10th క్లాస్ అర్హత అయితే అని చెప్పుకున్నాం. సో దీని యొక్క ఎగ్జామినేషన్ కూడా 10th స్టాండర్డ్లో అయితే ఉంటుంది దీని యొక్క ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, మనకి 3 లాంగ్వేజెస్లో కూడా మనం పేపర్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ సెలెక్షన్ అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి, అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లో మన ఈ లాంగ్వేజ్ని, ఎగ్జామ్ పేపర్ యొక్క లాంగ్వేజ్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, అండ్ ఉర్దూ అయితే ఉర్దూ. ఈ 3 లాంగ్వేజెస్లో కూడా మనకి పేపర్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు దీన్ని అప్లై చేసేటప్పుడే మీరు దీని యొక్క లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా మనకు ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ సబ్జెక్ట్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఎలానే మనకు తెలుసు, అథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఏ సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి వాటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్ వీడియోలో క్లియర్గా డిస్కస్ అయితే చేసుకుందాం. సబ్జెక్ట్స్ గురించి అసలు ఏం చదవాలి, ఉన్న హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి. ఆఫ్టర్ 2013 తర్వాత మళ్ళీ మనకి 2026లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది. సో దీనికి మ్యాక్సిమం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారే అవకాశం ఉంటుందా లేదా, దీని సబ్జెక్ట్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా, అవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో కానిస్టేబుల్కి అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్కి కొంచెం సెలక్షన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుందని అర్థమైంది కదా. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం పీస్ఫుల్ అయిన జాబ్ అనమాట. మనకి అంత హార్డ్గా ఉన్న జాబ్ అయితే కాదు. మనకి ఇందులో పొలిటికల్ ప్రెజర్ అనేది కూడా అంత ఎక్కువగా అయితే ఉండదు. సో ఎవరైతే కానిస్టేబుల్లో తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మేము జాబ్ సంపాదించలేము అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళెవ్వరూ కూడా బాధపడొద్దు. ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది అప్ టు 2029 వరకు కూడా రిలీజ్ చేస్తూనే ఉంటారు. అండ్ దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా కానిస్టేబుల్తో మనం పోల్చుకుంటే ఏజ్ లిమిట్ అనేది మినిమం ఏజ్ లిమిట్ అనేది ఎక్కువగానే ఉంది. అండ్ అలానే కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో కానిస్టేబుల్ ఏజ్
లిమిట్ దాటిపోతుంది మాకు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అంత స్ట్రెస్ఫుల్ జాబ్ అయితే ఇది కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి మన యాప్ గురించి చూద్దాం. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మనం అందించడం అయితే జరుగుతుంది. మన దగ్గర ఉన్న బెస్ట్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చెయ్యాలి. మేమందరం కూడా మీరు 2026లో జాబ్ సంపాదించడానికి బెస్ట్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వాలి అంటే వెంటనే ప్లే స్టోర్లోకి వెళ్ళి మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటాయి. డెమో క్లాసెస్ని ఖచ్చితంగా వినండి. విని నచ్చినట్టయితే కోర్స్ని పర్చేస్ చేయండి. మరి మన దగ్గరే ఎందుకు కోర్స్ పర్చేస్ చేయాలి? మీ దగ్గరే ఎందుకు మేడం కోర్స్ని పర్చేస్ చేయాలి? మన దగ్గర ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీతో లేటెస్ట్ వీడియో క్లాసెస్, మెటీరియల్స్, మాక్ టెస్ట్ అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అన్నిటినీ కూడా మీ అందరికీ ఉపయోగపడేలా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే మన దగ్గర ఉన్న అన్ని కోర్సెస్ని కూడా ఒక బంపర్ ఆఫర్ పెట్టడం అయితే జరిగింది. కేవలం 2 months వ్యాలిడిటీతో 999కే మనం అన్ని కోర్సెస్ని కూడా అందించడం అయితే జరుగుతుంది విత్ 6 months వ్యాలిడిటీ అనమాట. అండ్ అలానే ముఖ్యంగా మనం ఇప్పుడు ఏపీఎస్సీ అండ్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1 year వ్యాలిడిటీతో కంప్లీట్ కోర్స్ని 999కే అందిస్తున్నా. అండ్ అలానే 6 months వ్యాలిడిటీతో 750 రూపీస్కి మనం కంప్లీట్ కోర్స్ని అందించడం అయితే జరుగుతుంది. ఇందులో లేటెస్ట్ వీడియో క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. దీనికి సంబంధించి మన దగ్గర యూట్యూబ్లో లైవ్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించి 4 o'clock లైవ్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ అలానే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ వీటన్నిటికీ సంబంధించి కూడా 11:30కి మన దగ్గర లైవ్ సెషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎవరైతే ఈ 2026లో జాబ్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళెవ్వరూ కూడా మనం పెట్టిన ఆఫర్ని అస్సలు మిస్ అవ్వకండి. కానిస్టేబుల్ పోస్టులు తక్కువే ఉన్నాయి కదా అని ఎవ్వరూ కూడా నిరాశ అయితే పడకండి. ఏజ్ లిమిట్ ఎవరైతే క్రాస్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కి అప్లై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకనంటే నోటిఫికేషన్ అనేది మన చేతిలో లేదు. అది అసలు మన చేతిలో లేదు. మనం ధర్నాలు చేసినా ఏం చేసినా వాళ్ళు తీసుకునే డెసిషన్ని మనం మార్చలేం. బట్ అవేర్నెస్ అనేది అది మన చేతిలో లేదు. బట్ ఇప్పుడు చదువు ప్రిపరేషన్ అనేది పూర్తిగా మన చేతిలోనే ఉంది. సో ఎవరైతే హార్డ్ వర్క్, డిసిప్లిన్, డెడికేషన్తో ఈ 2026లో జాబ్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళెవ్వరూ కూడా నిరాశ అయితే అస్సలు పడకండి. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ అనేది ఎలానో మన చేతిలో లేదు. బట్ ఈ ఉన్న వేకెన్సీస్కైనా మనకి హార్డ్గా కానీ మనం ప్రిపేర్ అయితే మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో మీ అందరికీ బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మన పిఆర్ అకాడమీ అయితే మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. సో ఒక్కసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేయండి. సో ఎక్సైజ్ కానిస్టేబుల్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీని ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈవెంట్స్ అనేవి ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ అనేది ఎలా ఉంటుంది, పూర్తిగా అర్థమైంది కదా. దీని యొక్క ఎగ్జామ్ సిలబస్ అండ్ అలానే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఏపీలో 2026లో జాబ్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే తెలుసుకోవాలనుందా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.